హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుమన్ తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారు, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం బతుకమ్మ సెలబ్రేషన్స్ నా ఛానల్లో మీకు షేర్ చేస్తున్నాను. సో దాని డీటెయిల్స్ మాట్లాడుకుందాం. ఇక్కడైతే మేము ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో మాకు ఇన్విటేషన్ వచ్చిందనమాట. అనుష వాళ్ళు చేసుకుంటున్నారు. సో దానికోసమే నేనైతే ఇలా రవ్వ కేసరి ఉంటుంది కదా, సో ఆ స్వీట్ అయితే ప్రిపేర్ చేస్తున్నా. అండ్ నా లైఫ్లో నేను ఫస్ట్ టైం బతుకమ్మని డైరెక్ట్గా చూడడం అండ్ ఇలాంటి ఒక పూజకి ఈవెంట్కి అటెండ్ అవ్వడం అనమాట. సో అనుష వాళ్ళు చేసుకుంటారు. హలో, సో మేమైతే ఇంటికి వచ్చేసాం అండ్ క్విక్గా రెడీ అయిపోవాలి. నేను స్వీట్ కూడా చేసేసాను, మీరు చూసారు కదా. అండ్ శారీ అయితే పట్టు శారీస్ ఏం కాదు, కొంచెం జార్జెట్ టైప్ శారీసే వేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ ఈ శారీ ఎంతమంది గుర్తుపట్టారు నాతో కమెంట్స్లో చెప్పండి. సో ఇది ఆల్మోస్ట్ కాదు 2020 అనుకుంటా, 2020లో వేసుకున్న ఫస్ట్ శారీ. 5 years అవుతుంది ఈ శారీ. జస్ట్ నేను మీరు చూసుంటే ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో మేము చెన్నైలో ఇల్లు గృహప్రవేశం చేసుకున్నాం కదా, సో అప్పుడు వేసుకున్నాను అనమాట కొత్త ఇంట్లోకి వెళ్ళే రోజున. హలో, 2 minutes నాన్న ఉండి వస్తున్నా. అప్పటి నుంచి అప్పుడు ఒక 1/2 hour 1 hour వేసుకున్నా. అప్పటి నుంచి మళ్ళీ ఇప్పుడే తీయడం ఈ శారీ. అసలు శారీస్ అలా ఉంటాయి నా దగ్గర, ఎందుకో చాలా రోజులు వేసుకోవాలనిపించి. సో దానికి బ్లౌజ్ ఇంకో గ్రీన్ ఉంటుంది, సో అది కనిపించలేదు, ఇంకా ఇది పేర్ చేస్తున్నాను అనమాట. ఇది కృత్విక్ ఫ్యాషన్స్ వాళ్ళ దగ్గర సేమ్ ఇదే కాంబినేషన్ లో ఒక పట్టు చీర ఇది చేయించుకున్నాను కదా, సో బాగుంటుంది అన్నట్టు ఇది వేసుకుందాం అనుకుంటున్నా. ఒకసారి నాన్న ఆయన మాల ఇవ్వాలి. జ్యువెలరీ వచ్చేసి సింపుల్ గా ఇది పెట్టుకుందామా లేకపోతే ఇది కానీ ఇది కానీ ఈ రెండిట్లో ఏది సెట్ అవుద్దో రెడీ అయ్యాక చూసి అప్పుడు వేసుకుంటా. సో రెడీ, మళ్ళీ శారీ వేర్ చేసి మీకు కనిపిస్తా. ఇది వచ్చేసి సాటర్డే బ్లాగ్ అనమాట. ఆ రోజు మార్నింగ్ నుంచి లేచిన కాంచి ఫుల్ బిజీలో ఉన్నాం. ఇంకా ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ చేసి పిల్లల్ని రెడీ చేసి బయటకు వెళ్ళి వచ్చి అప్పుడు ఈవినింగ్ అరౌండ్ 4:30 అవుతుంది నేను రెడీ అయ్యే టైంకి. ఆ టైంలో కుదిరిందనమాట. ఇంక రాగానే ఫస్ట్ స్వీట్ అయితే ప్రిపేర్ చేసి ఇంక ఇక్కడ శారీ డ్రైప్ చేసుకుంటున్నాను. మార్నింగే బాత్ అయిపోయింది కాబట్టి జస్ట్ ఫ్రెష్ అయ్యి ఇంకా మార్నింగ్ అంటే అదేలేండి బయటికి వెళ్ళే ముందు, ఇంకా అందుకే శారీ డ్రైప్ చేసుకుంటున్నాను. అండ్ నాకు ఎప్పుడూ ఓల్డ్ శారీస్ కట్టుకున్నప్పుడు వాటి మెమరీస్ అన్నీ గుర్తొస్తాయి అనమాట. ఇక్కడ మా హస్బెండ్తో మాట్లాడుకుంటూ శారీ డ్రైప్ చేసుకుంటున్నాను. అండ్ నాకు శారీలో హెల్ప్ చేసేది మా హస్బెండే. నాకు బ్యాక్ పిన్స్ పెట్టాలన్నా ఫ్రిల్స్ పెట్టాలి ఇవన్నీ తనే హెల్ప్ చేస్తారు. నాకు అందుకే సగం టైం అక్కడే పట్టేస్తుంది కాబట్టి ఇంక రెడీ అవ్వడంలో ఎక్కువ పెట్టలేను అనమాట. అండ్ అప్పటికి పిల్లలకి ఏదో ఒకటి ఇచ్చి ఎంగేజ్ చేసి కొంచెం కష్టంగా ఉంటుంది. ఇక్కడ మా హస్బెండ్ని ఏడిపిస్తున్నాను. టైం అయిపోయిందంటే ఇంక సాంగ్స్ పడుతూ కథలకు పిన్నిస్ కూర్చుపోతుందని అన్నారనమాట. అండ్ ఈ కలర్ కాంబినేషన్ నాకు చాలా ఇష్టం. అండ్ ఈ శారీ కూడా అప్పట్లో చాలామంది అడిగారు సేల్ చేయమని, బట్ నేను అప్పుడు హార్డ్లీ 2 hours కూడా వేసుకోలేదు. నేను చాలా ఇష్టంగా తీసుకున్నాను. రఫుల్స్లో అప్పుడే ట్రెండ్ వచ్చిందనమాట, ఇంకా అప్పుడు కొనుక్కున్నాను. బట్ స్టిల్ ఈ రఫుల్ డిఫరెంట్గా ఉంటుంది మీకు బయట దొరికే వాటికన్నా. సో ఇక్కడ నేను అడుగుతున్నా ఈ శారీ ఎప్పుడు వేసుకున్నాను నీకు గుర్తుందా ఏంటి అని. అప్పట్లో మా హస్బెండ్ కనిపించేవాళ్ళు కాదు షైతో. ఇప్పటికీ తనకు కెమెరా ఫియర్ షై ఉంటూనే ఉంటుంది, 100% ఉంటుంది. బట్ ఏంటంటే జస్ట్ దట్ నేను కనిపించి మాట్లాడక్కర్లేదు కాబట్టి కనిపిస్తూ ఉంటారు అప్పుడప్పుడు. ఇక్కడ హరీలో కూడా రెడీ అవుతూ కాన్వర్జేషన్స్ ఉంటాయన్నమాట మాకు. నేను పెడదాం అనుకున్నాను కానీ తెలియకుండా బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ రన్ అవుతుంది. కాపీరైట్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి, లేదంటే అయ్యో ఆఫ్ చేయాల్సింది ముందే అనుకున్నాను షేర్ చేయడానికి. ఇక్కడ మా హస్బెండ్ ఆలోచిస్తున్నాను అనమాట, ఇది ఎప్పుడు వేసుకున్నావు ఎప్పుడు కొనుక్కున్నావు అని. బేసిక్గా బాయ్స్కి గుర్తుండదు కదా చాలా వరకు, ఏదన్నా ఇంపార్టెంట్ అయితే తప్ప. సో అదే పని చేసుకుంటా. అండ్ ఆ ఇయర్ రింగ్స్ వచ్చేసి నేను అంతకుముందు షేర్ చేశానండి, 2 years అవుతుందేమో తీసుకొని. 92.5 సిల్వర్ పైందనమాట, చాలా బాగుంటాయి. అండ్ నాకు హర్రీలో వెతుక్కుంటా అనమాట, ముందు ప్రిపేర్డ్గా పెట్టుకునేవి చాలా తక్కువ ఉంటాయి. ఆ శారీ అయితే చూస్ చేసుకుంటాను కానీ చౌలి ఏం పెట్టుకోవాలి జ్యువెలరీ ఏం వేసుకోవాలి అనేది అప్పటికప్పుడు కనిపించింది ఎత్తుక్కొని వస్తాను. ఎప్పుడు నేను అదే మిస్టేక్ చేస్తా, పిల్లలతో లాస్ట్ మినిట్ వరకు చేసుకోను అనమాట. మా హస్బెండ్ అంటారు అన్ని ఉంటాయి ఒకటి కూడా ఎక్కువ ఏం పెట్టుకోవేంటి అని, ఎత్తుక్కొని ఓపుకుంటుందని చెప్తాను.
అండ్ జ్యువెలరీ కూడా మ్యాక్సిమం సింపుల్గానే సెలెక్ట్ చేసుకుంటాను. నాకు హెవీగా రెడీ అవ్వడం, ఎక్కువ వేసుకోవడం కూడా అంత ఇంట్రెస్ట్ లేదు అండ్ చిన్నప్పటి నుంచి అలవాటు లేదు. అండ్ ఈ చోకర్ అయితే నా వర్క్కి అండ్ బ్లౌజ్కి బాగా కాంప్లిమెంట్ చేస్తుంది అండ్ ఈవెంట్కి సింపుల్గా బాగుంటుంది అన్నట్టు చూస్ చేసుకున్నాను అనమాట. అండ్ అప్పటికి ఫుల్ హెడేక్ వస్తూ ఉంది, బట్ మేనేజ్ చేస్తూ ఉన్నా. చాలా డేస్ నుంచి స్లీప్ లాగ్ ఉంటుందన్నమాట. మా కళ్ళల్లో, ఇద్దరు కళ్ళల్లో మీకు తెలుస్తుంది అది. అండ్ ఇక్కడ డిస్కషన్ అనమాట. మా హస్బెండ్, ఎందుకు కనిపిస్తుంది కదా పైకి ఎక్కుతున్నావు, ఎందుకు ఇంకా నాకన్నా హైట్ కనిపిస్తావు అన్నాడు. మేమిద్దరం 1 ఇంచ్ డిఫరెన్స్లోనే ఉంటాం అనమాట. అండ్ ఇక్కడ నేను రెడీ అవుతున్నా. అషీకి రెడీ అయిపోయింది. పట్లంగా వేసుకోమంటే అస్సలు ఏడ్చేసింది అనమాట. మళ్ళీ అదే డ్రెస్ వేసుకుంటాను ఇప్పినా ఏడ్చి మళ్ళీ అదే ఎంచుకుంది. తనకి బాగాలేదనమాట. మార్నింగ్ నుంచి కొంచెం సిగ్గా ఉంది అండ్ నెక్స్ట్ డేకి ఫీవర్ వచ్చేసింది ఫుల్గా. అండ్ ఇక్కడ కామ్గా ఒక్కతే ఇక్కడ కూర్చొని పడుకొని స్టోరీస్ చదువుకుంటుంది. ఈ మధ్య స్టోరీస్ బాగా ఇంట్రెస్ట్ అయ్యాయి అనమాట. ఖచ్చితంగా తను అలా కాము కూర్చున్న పడుకునేటప్పుడు కూడా అమ్మ స్టోరీ చెప్పు అని అడుగుతూ ఉంటుంది. సో ఈ బుక్ ఒకటి తెచ్చుకొని ఆ పిక్చర్స్ చూస్తూ నేను చెప్తూ ఉంటాను అనమాట. సో అవి మొత్తం రీకలెక్ట్ చేసుకుంటూ అలా పడుకునే ఆ ఇమేజెస్ అన్నీ చూస్తూ ఉంటుంది. పాపం కొంచెం ఆ రోజు టయర్డ్గా ఉంది, మాకు అర్థం కాలేదు ఎందుకని. అనుష వాళ్ళ ఇంటికి వెళ్ళాక కూడా వామిటింగ్ అయిపోయింది అషీకి. మార్నింగ్ నుంచి కూడా ఫుడ్ ఏం తినలేదు. ఇంకా నెక్స్ట్ డేకి ఫీవర్ వచ్చిందనమాట. సో ఇక్కడ వాళ్ళ డాడీతో కాన్వర్జేషన్, బట్ స్టిల్ బ్యాక్ ఎండ్లో సాంగ్స్ వస్తూ ఉన్నాయి, అందుకే నేను పెట్టలేకపోతున్నాను వాళ్ళిద్దరు కాన్వర్జేషన్. అండ్ ఈసారి తప్పకుండా క్లియర్గా పెడతాను. అండ్ ఇంకా ఫాస్ట్గా ఇలా రెడీ అయిపోయాను. బ్యాంగిల్స్ అయితే ఇంకా గ్రీన్ కలరే తీసుకున్నాను అండ్ వాచ్ పెట్టుకున్న. జుట్టు అయితే అసలు చిక్కు కూడా తీయలేదు. మార్నింగే హెడ్ బాత్ చేశాను అనమాట. నేను చెప్పాను కదా, హెడ్ బాత్ చేసిన రోజు నేను ఖచ్చితంగా చిక్కు అయితే తీను, నెక్స్ట్ డేనే తీస్తాను. అండ్ అప్పటికి హెడేక్ వస్తూ ఉందనమాట. ఇంక ఇప్పుడు చిక్కు తీసి నేను అంతా టైట్గా పిన్స్ పెడితే ఇంకా సాయంత్రానికి నేను ఉండలేను అనమాట. ఇంక నా ఫేస్కి ఇంకా అలా అలవాటు అయిపోయింది. అండ్ ఇలా రెడీ అయిపోయాను సింపుల్గా వాచ్ పెట్టుకొని. టైటన్ రాగా వాచ్ అనమాట. సో నాకైతే చాలా డేస్ తర్వాత, చాలా ఇయర్స్ తర్వాత ఈ శారీ వేసుకుంటే బాగా అనిపించింది. అండ్ ఏమైతే ఇంకా స్టార్ట్ అయిపోయాం అనమాట పిల్లల్ని తీసుకుని 5:30కి అలాగా. హలో అషి, కిడ్స్ ట్రెడిషనల్ వేర్ అంట. హలో హలో దక్షిత్, హియా హియా. హలో హలో. గుటెన్ మోర్గన్. ఇప్పుడు మోర్గన్ అయిందా? ఫాల్స్ దక్షిత్. గుటెన్ మార్గన్. యా ఓకే. ఇప్పుడు గుటెన్ ఆబెన్ అయింది. అండ్ బతుకమ్మ ఫెస్టివల్ అనేది కొన్ని ఏరియాస్లో, ఎస్పెషల్లీ తెలంగాణ సైడ్ అటు నుంచి చేస్తారు కదా. చిన్నప్పటి నుంచి వినడమే కానీ నాకు దసరా అప్పుడే చేస్తారు అంటే ఎగ్జాక్ట్గా దసరాని వాళ్ళు అలా సెలబ్రేట్ చేసుకుంటారు అన్న విషయం చాలా ఇయర్స్ ముందే తెలుసు. ఐ మీన్ చాలా లేట్గానే తెలిసిందనమాట. చిన్నప్పుడు అంత ఐడియా ఉండేది కాదు. అటు సైడ్ ఎవరు ఫ్రెండ్స్ లేరు, ఈ సోషల్ మీడియా లేదు. సోషల్ మీడియా స్టార్ట్ అయ్యాకనే ఓకే ఈ దసరా అంటేనే ఇదనమాట, వాళ్ళు అలా చేసుకుంటారు అనేది తెలుసు. అప్పటి వరకు ఎప్పుడు అంత చేయలేదన్నమాట. అండ్ ఆ ఫ్లవర్స్తో ఎలా చేస్తారు ఏంటి అన్నది ఉండేది, బట్ ఇప్పుడే ఫస్ట్ టైం అనమాట చూడడం. అనుష ఆల్రెడీ ప్రిపేర్ చేసుకుంది అండ్ ఎవ్రీ ఇయర్ బతుకమ్మ చేసుకుంటారు వీళ్ళు. అనుష కూడా తెలంగాణ సైడ్ అనమాట. సో తల్లి బతుకమ్మ, పిల్ల బతుకమ్మ 2 చేస్తారంట. అండ్ రోజుకొక అమ్మవారిని చేస్తారని చెప్పింది. నాకు అంత డీటెయిల్స్ అయితే అసలు ఐడియా లేదండి. నేను ఇదే ఫస్ట్ టైం కూడా. నాకు ఎంత బాగా అనిపించింది అంటే ఫ్లవర్స్తో అలంతా చేయడము. నేను అడిగాను అనుషాని వీడియో తీసావా అని, కుదరలేదు తీయలేదండి. ఇంకా వచ్చేటప్పటికి రెడీ అయిపోయింది. అండ్ మేము ఒక 5 ఫ్యామిలీస్ అలా గ్యాదర్ చేసుకొని చేసుకున్నాం అనమాట. నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ డ్యాన్స్ కూడా వేసాము, అది లాస్ట్లో షేర్ చేస్తాను మీకు. భలే వేసుకున్నాను నాన్న రంగా నీళ్ళు. మరి ముందు రోజేగా, 8th రోజు. కొన్న ఏది తిన్నది ఇప్పుడు మళ్ళీ వాష్ చేసుకుని రా.
ఇది ఒకటి బాగుంది, ఎవరికి కావాలి? నీకు కావాలా? ఇంకో చూడు సూపర్ ఉంది, వెళ్ళి వాష్ చేసుకో. అండ్ ఇంకా మొత్తం ఫ్యామిలీస్ అందరూ వచ్చేసారనమాట. సో లైటింగ్ డౌన్ అయ్యేలోపు ఫొటోస్ అయితే తీసేసుకుందాం అనుకున్నాం క్విక్గా. సో మెమరీస్గా బాగుంటుంది కదా. అందరూ ట్రెడిషనల్ వేసుకున్నారు. ఇంకా కొన్ని ఫ్యామిలీ పిక్చర్స్ అయితే తీసుకొని ఇంకా బతుకమ్మని కూడా తీసుకొని కొన్ని ఫొటోస్ తీసుకుందాం అన్నట్టు అనుకున్నాం అనమాట. ఇంకా నిమజ్జనం లాగా చేస్తారు కదా, డ్యాన్స్ చేసి. చూసుకో నాన్న, కింద చూసుకోండి, జాగ్రత్తగా వెళ్ళు నానా. వాచ్ డాడీ ఆడుకోవాలి మమ్మ. అవును ఆడుకోవాలి కదా బుజ్జి. అండ్ మేమైతే ఇంక డ్యాన్స్ అనుష చెప్పిందనమాట ఎలా చేయాలి ఏంటి అనేసి. మాకైతే అస్సలు ఐడియా లేదు. నేనైతే సూపర్ ఎక్సైటెడ్గా ఉన్నాను. అంటే ఇదే ఫస్ట్ టైం కదా ఇలా డ్యాన్స్ చేయడం. అదంతా కూడా ఎప్పుడు వీడియోస్ రీల్స్ ఎవరో ఒకళ్ళు చూడడమే. అసలు మర్చిపోయామన్నమాట ఎలా ఏంటి టైం ఎంత అన్నీ మర్చిపోయాము. చాలాసేపు చేసాము. ఐ థింక్ ఒక 1 hour దగ్గరేమో. చాలా డిఫరెంట్ పాటలు పెట్టుకొని డిఫరెంట్ స్టెప్స్తో అలా టైం చూసుకోలేదు. బాగానే అయిపోయింది టైం. అండ్ రీల్స్ కోసం కొన్ని షూట్ చేశారు మా హస్బెండ్స్. నుంచొని ఫోన్లతో మా పనిలో మేము ఉన్నాం అండ్ వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారనమాట. ఇలా రకరకాల స్టెప్స్తో వేసుకున్నాము. బట్ మ్యూజిక్ కాపీరైట్ వస్తుంది కదా, అందుకనే పెట్టలేదన్నమాట. సో చాలా బాగా అనిపించింది. అండ్ ఐ హోప్ మీరందరూ కూడా చేసుకునే వాళ్ళు బతుకమ్మ సెలబ్రేషన్స్ అండ్ దసరా సెలబ్రేషన్స్ అందరూ బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారని అనుకుంటున్నాను. అండ్ ఈసారి నేను అనుకున్నట్టు అయితే వెళ్ళలేదు. ఇంకా మెయిన్ దసరా రోజునైతే చేసుకోవాలి అని అనుకుంటున్నాను మంచిగా. అండ్ ఇంకా మా డ్యాన్స్లు పిల్లల డ్యాన్స్లు అన్నీ అయిపోయాక ఇంకా నిమజ్జనం చేస్తున్నాం అనమాట. నాకు తెలియదు దీన్ని నిమజ్జనం అంటారు లేదో కూడా నాకు తెలియదు. నేను చెప్తున్నాను, ఏదైనా రాంగ్గా చెప్పుంటే ఐఎమ్ సారీ. ఇక్కడ పిల్లలు చేస్తూ ఉంటే దక్షిత్ కూడా తీసుకొచ్చి చేసేస్తున్నాను అనమాట. భలే అనిపించింది. అండ్ ఫైనల్లీ ఇదంతా అయ్యాక అప్పుడు ఇంకా డిన్నర్ ప్రిపరేషన్స్లోకి వెళ్ళామన్నమాట. అండ్ డిన్నర్కి అయితే ప్రిపరేషన్స్ అన్నీ అయిపోయి ఈసారి రైస్ లాగా వద్దు, అన్నీ బ్రేక్ఫాస్ట్ లాగా పెట్టుకుందాం అనుకున్నాం. అందరం లైట్గా చేస్తాం కాబట్టి టిఫిన్స్ లాగా అనమాట. అండ్ ఇడ్లీ అండ్ పూరి ఒకటి ఇన్స్టెంట్గా చేసుకుందాం, చల్లగా అయిపోతే బాగోదు అన్నట్టు. ఇంకా మా నిమజ్జనం అయ్యేటప్పటికి 8:15 అయిపోయింది. ఇంకా ఆ తర్వాత ఇంకా ఫాస్ట్గా ఇడ్లీ పెట్టేస్తున్నాం అనమాట. నేను ప్రసన్న అండ్ అనుష పూరి ప్రిపరేషన్లో బిజీగా ఉంది. సో ఇలా రెండు అయితే పెట్టేశాము. అండ్ ఇక్కడ పొంగల్ ప్రసన్న చేసుకొచ్చింది. పొంగల్ అండ్ గారెలు ఆల్మోస్ట్ అయిపోయాయి. అనుష సేమియా చేసింది ప్రసాదం లాగా, నేను స్వీట్ చేసుకొచ్చా. అండ్ లావణ్య వచ్చేసి పూరి కర్రీ, ఐ మీన్ పన్నీర్ కర్రీ. అలా ఒక్కొక్కరు ఒక ఐటెం లాగా పెట్టుకున్నాం అనమాట. ఒకరి మీదే బర్డెన్ ఉండకుండా ఉంటుంది కదా. సో ఇలా పూరీలు కూడా అయిపోయినాయి ఇన్స్టెంట్గా. ఇంకా పిల్లలకి ఫస్ట్, తర్వాత హస్బెండ్స్కి, ఇంకా మేము అందరికీ ఇచ్చేసి ఇంకా మేము కూడా అందరం కలిసి కూర్చొని డిన్నర్ చేసామన్నమాట. ఇంకా అక్కడి నుంచి ఏమంటారు ఒక రష్లో వెళ్ళిపోతుంది డిన్నర్ టైం అంటే. పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళకి పెట్టుకొని వీళ్ళకి చూసుకున్నామా. బట్ అందరూ ఇలా కలిస్తే సందడిగా చాలా బాగుంటుంది. అండ్ ఆ రోజు అయితే చాలా బాగా జరిగింది చెప్పాలంటే. నెంబర్ ఆఫ్ ఐటమ్స్ కదా, కళ్ళు కడుపు రెండు నిండిపోయాయి. అండ్ అషిక అప్పటికి వామిటింగ్ అయిపోయిందనమాట. వామిటింగ్ అయ్యి కొంచెం ఫ్రీ అయింది. ఇంకా ఫైనల్లీ అందరూ అయ్యాక మేము అందరం కూర్చొని ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేసి ఇంకా ఎవరింటికి వాళ్ళు వచ్చాము. సో అలా ఈ ఇయర్ బతుకమ్మ సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నాం. నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. అండ్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియో. బాయ్, టేక్ కేర్.